everyone, once again welcome to Robin Spoken English YouTube channel. I am your Pulla Srinivas. Dear friends, మనం ప్రీవియస్ వీడియోలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క 8 సందర్భాలను చూసాం. వాటిని ఎలా గుర్తుంచుకోవాలనేది చూసాం ఒక కోడ్ ద్వారా. ఈ వీడియోలో మనం ఆ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నుంచి కొన్ని సందర్భాలను తీసుకొని వాటిని నెగిటివ్గా ఎలా మార్చాలి, అంటే కాదు అని ఎలా చెప్పాలి అనేటువంటి సెంటెన్స్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. కొన్ని పాజిటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఆ పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్గా ఎలా మార్చాలి, అవే సందర్భాలను కాదు అని మాట్లాడేటప్పుడు ఎలా వాటిని నెగిటివ్ చేయాలో మనం నేర్చుకోబోతున్నాం ఈ యొక్క వీడియోలో. సో ఈ ఛానల్ని మొదటిసారిగా మీరు ఎవరైనా చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దాని పక్కనే బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ మీరు ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకు చేరుతుంది. సో కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరు దాన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుతున్నాను. మనం నేరుగా టాపిక్లోనికి వెళ్దాం. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఉన్నాయి, తెలుగు సెంటెన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మొదటిగా మనం ఏం చేద్దామంటే ఇంగ్లీష్ సెంటెన్సెస్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఐ గో టు ఆఫీస్. ఐ గో టు ఆఫీస్. ఇక్కడ కొంచెం కావాలని నేను స్పేస్ ఇచ్చాను. మీరు ఈ స్పేస్ని తీసేసి చదవండి. జస్ట్ ఐ గో టు ఆఫీస్. స్పేస్ని మీరు లెక్కలోకి తీసుకోవద్దు. ఐ గో టు ఆఫీస్ ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. నేను ఆఫీస్కి వెళ్తాను. ఎప్పుడు? ఎవ్రీడే, రైట్? ఎప్పుడు అని మనం చెప్పలేము. అది నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, జనరల్ యాక్టివిటీ. అది రేపు కావచ్చు. జనరల్గా వెళ్తారా వెళ్ళరా ఎవరైనా అడుగుతాం, మీ నాన్న ఆఫీస్కి వెళ్తాడా వెళ్ళడా అని చెప్పేసి అడుగుతాం. అంటే అతను వెళ్తాడు అని చెప్తాడు. సో అది ఎప్పుడు జరిగే పని అన్నట్టు, జనరల్ యాక్టివిటీ. సో ఈ జనరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పాలని మనకు తెలుసు. ఐ గో టు ఆఫీస్. ఓకే, ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దీనిని నెగిటివ్గా మార్చాలంటే ఏం చేయాలంటే, ఇక్కడ డు నాట్ ఉంది కదా. ఇప్పుడు దీంట్లో ఈ గో అనేది V1, ఇది మెయిన్ వర్బ్. దీంట్లో హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి హెల్పింగ్ వర్బుని మనము అప్పు తెచ్చుకోవాలి. కొన్ని మిగతా టెన్స్లలో ఎలా ఉంటాయంటే హెల్పింగ్ వర్బ్స్ అందులోనే ఉంటాయి కాబట్టి ఆ హెల్పింగ్ వర్బ్ని మనం ముందుకు తీసుకొస్తే, సెంటెన్స్ బిగినింగ్కి తీసుకొస్తే అది క్వశ్చన్ అవుతుంది. కానీ ఇందులో హెల్పింగ్ వర్బ్స్ అనేటివి లేవు కాబట్టి వీటికి మనము బారో చేయాలి అంటే అప్పు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డు నాట్ అనేది ఉంది. ఇప్పుడు దీన్ని నెగిటివ్గా మార్చాలి. ఇక్కడ పైన ఏం సెంటెన్స్ ఉంది తెలుగులో? నేను ఆఫీస్కి వెళ్ళను. బట్ ఈ సెంటెన్స్ ఏం చెప్తుంది? ఐ గో టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్తానని ఈ సెంటెన్స్ చెప్తుంది. దీనికి మనం నెగిటివ్గా మార్చాలంటే అది ఏమని రావాలి? నేను ఆఫీస్కి వెళ్ళను అనేది రావాలి. సో నేను ఆఫీస్కి వెళ్ళను అనే రావాలంటే మనం ఇక్కడ ఏం యాడ్ చేయాలంటే డు నాట్ని యాడ్ చేయాలి. ఐ డు నాట్ గో టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్ళను. డు నాట్ లేకపోతే ఏమవుతుంది? ఐ గో టు ఆఫీస్. నేను ఆఫీస్కి వెళ్తాను. సో వెళ్తాను అనేదేమో పాజిటివ్ సెంటెన్స్, నేను ఆఫీస్కి వెళ్ళను అనేదేమో నెగిటివ్ సెంటెన్స్. ఈ వైపు చూడండి, హీ గోస్ టు ఆఫీస్. అతడు ఆఫీస్కి వెళ్తాడు. గోస్. ఇక్కడ గో అనే V1కి ఏం యాడ్ చేసాం మనం? ఈఎస్ యాడ్ చేసాం. ఎందుకు? ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనము ఇక్కడ గోస్ అనేది యూజ్ చేయాలి. మరి అతడు ఆఫీస్కి వెళ్ళడు అని చెప్పాలంటే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి డస్ నాట్ తీసుకోవాలి. ఇక్కడైతేనేమో డు నాట్ తీసుకుంటున్నాం, థర్డ్ పర్సన్ సింగులర్కి అయితేనేమో డస్ నాట్ తీసుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? మనం డస్ నాట్ని మెన్షన్ చేయాలి. ఇక్కడ హీ డస్ నాట్ గోస్ అనేది వస్తుంది. ఇక్కడ మనం డూ, ఇక్కడైతే డూ తీసుకున్నాం, ఇక్కడైతే డస్ తీసుకున్నాం. థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఈఎస్ ఇక్కడే యాడ్ అయింది డూకి. కాబట్టి ఇక్కడున్న ఈఎస్ని మళ్ళీ తీసేయాలి, అది ఉంచకూడదు. సో అప్పుడు అదేమవుతుంది? హీ డస్ నాట్ గో టు ఆఫీస్. అది కరెక్ట్. అతడు ఆఫీస్కి వెళ్ళడు. హీ డస్ నాట్ గో టు ఆఫీస్. సార్ ఇలా చెప్తే ఎలా ఉంటుంది సార్? హీ డస్ నాట్ గోస్ టు ఆఫీస్ అంటే ఎలా ఉంటుంది సార్? అది కరెక్టేనా అంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ డస్ నాట్ అనేది ఈఎస్ యాడ్ అయినాక మళ్ళీ అక్కడ చేర్చకూడదు. సార్ ఇక్కడ చేర్చకుండా అక్కడనే యూజ్ చేయొచ్చా? హీ డు నాట్ గోస్ అనొచ్చా సార్ అంటే అది ఎక్కడ లేదు ఆ స్ట్రక్చర్, అది కూడా తప్పే. సో హీ డస్ నాట్ గో టు ఆఫీస్ అనేది కరెక్ట్. ఇది తీసేయండి. హీ గోస్ టు ఆఫీస్ అనేది పాజిటివ్ సెంటెన్స్, హీ డస్ నాట్ గో టు ఆఫీస్ అనేది నెగిటివ్ సెంటెన్స్. రెండోది అనుకున్నాను,
వి సింగ్ సాంగ్స్ వెల్. వి సింగ్ సాంగ్స్ వెల్. మేము పాటలు బాగా పాడుతాము. మేము పాటలు బాగా పాడతాము. దట్ ఈస్ పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ చూడండి, మేము పాటలు బాగా పాడము. ఇక్కడేమో బాగా పాడతాము అనే సెంటెన్స్ ఉంది, ఇది పాజిటివ్. ఇక్కడ నెగిటివ్ ఉంది, పాడము. సో పాడము అంటున్నారు కాబట్టి దాన్ని ఏం చేయాలి? నెగిటివ్ చేయాలి. నెగిటివ్ చేయాలంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కేటగిరీలోకి రాదు కాబట్టి డు నాట్ని తీసుకోవాలి. అప్పుడు ఏం యాడ్ చేయాలి మనం? డు నాట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. వి డు నాట్ సింగ్ సాంగ్స్ వెల్. మేము పాటలు బాగా పాడము. అంతే. ఇక్కడ రాము. షీ సింగ్స్ సాంగ్స్ వెల్. ఆమె పాటలను బాగా పాడుతుంది. షీ సింగ్స్ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఇక్కడ ఏం చేసాం? V1 కి S యాడ్ చేసాం, రైట్? సో షీ సింగ్స్ సాంగ్స్ వెల్. ఆమె పాటలు చాలా బాగా పాడుతుంది. అయితే పైన ఏముంది? నెగిటివ్ సెంటెన్స్ తెలుగులో మనకి ఆమె పాటలు బాగా పాడదు అనేది ఉంది. అంటే ఇక్కడ ఉన్న పాజిటివ్ సెంటెన్స్ ని మనం నెగిటివ్ లోకి మార్చాలి. నెగిటివ్ లోకి మార్చాలంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ నాట్ ని తీసుకోవాలి. డస్ నాట్ ని తీసుకుని ఏం చేయాలంటే ఇక్కడున్న ఎస్ ఫామ్ ని తీసేయాలి. అప్పుడు ఏమవుతుంది? షీ డస్ నాట్ సింగ్ సాంగ్స్ వెల్. ఆమె డస్, షీ అంటే ఆమె, డస్ నాట్ సింగ్ అంటే పాడదు, సాంగ్స్ పాటలు, వెల్ బాగా అంటే ఆమె పాటలు బాగా పాడదు అనేటువంటి అర్థం వస్తుంది. మూడో సెంటెన్స్ చూడండి, యు లైక్ స్వీట్స్. మీరు స్వీట్స్ ని ఇష్టపడతారు. యు లైక్ స్వీట్స్. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. మన తెలుగులో ఏమని చూడండి, మీరు స్వీట్లను ఇష్టపడరు. ఇది నెగిటివ్ కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే డు నాట్ ని యాడ్ చేయాలి. యు డు నాట్ లైక్ స్వీట్స్. మీరు స్వీట్స్ ని ఇష్టపడరు. ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్. అలాగే ఇట్ లైక్స్ స్వీట్స్. ఇది ఏదో ఒక బర్డ్, యానిమల్ ఏదో ఒకటి అనుకున్నాం. ఇట్ లైక్స్ స్వీట్స్. ఇది స్వీట్స్ ని ఇష్టపడుతుంది. ఇది స్వీట్స్ ని ఇష్టపడుతుంది. ఇది స్వీట్లని ఇష్టపడదు అని చెప్పాలంటే ఇట్ కాబట్టి థర్డ్ పర్సన్ సింగులర్ ఇట్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలి మనం? డస్ నాట్ తీసుకొని ఇక్కడ ఉన్న ఎస్ ఫామ్ ని కొట్టేయాలి, రైట్? ఇట్ డస్ నాట్ లైక్ స్వీట్స్. ఇది స్వీట్లను ఇష్టపడదు. సో అప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది, ఇది కూడా నెగిటివ్ అవుతుంది తెలుగులో. సో అలా మరొక సెంటెన్స్ చూద్దాం. వారు పేదలకు సహాయం చేయరు. అది నెగిటివ్. దాని పాజిటివ్ ఏంటో చూద్దాం. దే హెల్ప్ ద పువర్. దే హెల్ప్ ద పువర్. వారు పేదలకి సహాయం చేస్తారు. ఇది పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడ నాట్ అనేది ఎక్కడ లేదు కదా, అందుకే ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దే హెల్ప్ ద పువర్. మరి పైన తెలుగులో ఏముంది? తెలుగులో అది నెగిటివ్ సెంటెన్స్ ఉంది. వారు పేదలకు సహాయం చేయరు అని నెగిటివ్ ఉంది. సో కాబట్టి సహాయం చేయరు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే డు నాట్ అనే దాన్ని యాడ్ చేయాలి. అప్పుడు దే డు నాట్ హెల్ప్ ద పువర్. వారు పేదలకు సహాయం చేయరు. ఇది ఒక నెగిటివ్ సెంటెన్స్, రైట్? దే అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కేటగిరీలోకి రాదు కాబట్టి డోంట్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, అశోక్ పేదలకు సహాయం చెయ్యడు. కానీ ఇక్కడ ఈ పాజిటివ్ సెంటెన్స్ ఏం చెప్తుంది చూడండి, అశోక్ హెల్ప్స్ ద పువర్. ఈ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏం చెప్తుందంటే అశోక్ హెల్ప్స్ ద పువర్. పేదలకు సహాయం చేస్తాడు అని ఇది చెప్తుంది. హెల్ప్స్ అనేది V1, హెల్ప్ అనేది V1. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎస్ యాడ్ చేశాను. అశోక్ హెల్ప్స్ ద పువర్. అతడు పేదలకి సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ పైన ఏముంది? అశోక్ పేదలకు సహాయం చేయడు అని ఉంది. సో చేయడు అంటున్నాం కాబట్టి ఇతడు థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలంటే దాన్ని నెగిటివ్ చేయడానికి డస్ నాట్ యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? అశోక్ డస్ నాట్ హెల్ప్. ఇక్కడ ఉన్న ఎస్ ఫామ్ ని కొట్టేయాలి. అశోక్ డస్ నాట్ హెల్ప్ ద పువర్. అశోక్ పేదలకి సహాయం చేయడు. అలాగే నరేష్ అండ్ స్నేహ కష్టపడి పని చేయరు. ఇది నెగిటివ్ సెంటెన్స్. వారిద్దరూ కష్టపడి పని చేయరు. ఇక్కడ రెండు పేర్లను తీసుకున్నాం. దాని పాజిటివ్ సెంటెన్స్ ఏముందో చూద్దాం. నరేష్ అండ్ స్నేహ వర్క్ హార్డ్. ఇక్కడ ఇంగ్లీష్ సెంటెన్స్ ఏం చెప్తుంది? వారు కష్టపడి పని చేస్తారు అని చెప్తుంది. ఇంగ్లీష్ సెంటెన్స్ ఏం చెప్తుంది? వారు కష్టపడి పని చేస్తారు అని చెప్తుంది. సో పైన తెలుగు సెంటెన్స్ ఏం చెప్తుంది? వారు కష్టపడి పని చేయరు అంటుంది. కాబట్టి దాన్ని ఇంగ్లీష్ని మనము ఆ యొక్క నెగిటివ్ సెంటెన్స్లోకి, పాజిటివ్ని నెగిటివ్లోకి మార్చుకోవాలి. నరేష్ అండ్ స్నేహ డు నాట్. ఏమొస్తుంది ఇక్కడ? డు నాట్ అనేది వస్తుంది.
సార్ ఎందుకు డు నాట్ వచ్చింది? ఇక్కడ పేర్లు వచ్చినాయి కదా సార్ అంటే పేర్లు వచ్చినాయి కానీ ఒక పేరే రాలే కదా. ఇక్కడైతే ఒక పేరే వచ్చింది కాబట్టి డస్ నాట్ అన్నాం. ఇక్కడ ఒక పేరుతో పాటు మరొక పేరు ఉంది. సో ఇది థర్డ్ పర్సనే, కానీ థర్డ్ పర్సన్ సింగులర్ కిందికి రాదు, ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్లూరల్ అవుతుంది. ఒకరికంటే ఎక్కువ ఉంటే ప్లూరల్. సో థర్డ్ పర్సన్ ప్లూరల్ కిందికి వస్తుంది. అంటే వీరిద్దరు పేర్లకు బదులుగా మనం దే అనే పదాన్ని కూడా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో అప్పుడు డు నాట్ మాత్రమే యూజ్ చేయాలి. నరేష్ అండ్ స్నేహ డు నాట్ వర్క్ హార్డ్. నరేష్ మరియు స్నేహ కష్టపడి పని చేయదు. ఇక్కడ చూడండి, మీనా కష్టపడి పని చేయదు, అది తెలుగులో నెగిటివ్ సెంటెన్స్. దీని పాజిటివ్ ఏంటి? మీనా వర్క్స్ హార్డ్, ఇది పాజిటివ్ సెంటెన్స్. మీనా వర్క్స్ హార్డ్, మీనా కష్టపడి పని చేస్తుంది. V1కి ఏం చేసాం మనం? ఇక్కడ ఎస్ ని యాడ్ చేసాం. V1కి ఎస్ ని యాడ్ చేసాం. అయితే మీనా కష్టపడి పని చేయదు అని చెప్పాలంటే అప్పుడు ఏం చేయాలి మనం? డస్ నాట్ ని యాడ్ చేయాలి. డస్ నాట్ యాడ్ చేసి ఎస్ ని కొట్టేయాలి. మీనా డస్ నాట్ వర్క్ హార్డ్, మీనా కష్టపడి పని చేయదు. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఒక పని చేయదు అని చెప్పేటప్పుడు డస్ ప్లస్ నాట్ ని ఉపయోగించి అక్కడ ఉన్న ఎస్ ఫామ్ని తీసేయాలి, లేదా ఈఎస్, కొన్నిసార్లు ఈఎస్ వస్తే ఈఎస్ని తీసేయాలి. ఈ వైపు అయితే థర్డ్ పర్సన్ సింగులర్ కానటువంటి సబ్జెక్ట్ అనగా ఐ కానీ వి కానీ యు కానీ దే కానీ ఇటువంటివి వస్తే, లేదా రెండు పేర్లు కానీ కలిపి వస్తే వాటి సందర్భంలో ఏం చేయాలంటే డు నాట్ను తీసుకుంటే సరిపోతుంది. అక్కడైతే డస్ నాట్ తీసుకోవడం ఒకటైతే ఎస్ ఫామ్ని కొట్టేయడం మరొక విషయం. ఇక్కడైతే ఓన్లీ డు నాట్ను తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి తేడాలు. డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. రాంగ్ కాంబినేషన్స్ విషయానికి వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత ఎప్పుడైనా నేరుగా నాట్ని మెన్షన్ చేయకండి. ఇప్పుడు ఏమంటారంటే కొందరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటారు, షీ నాట్ వర్క్ అంటారు, షీ నాట్ వర్క్ హార్డ్ అంటారు. అది తప్పు. ఇక్కడ సబ్జెక్టుకు నువ్వు నాట్ ఎలా పెడతావు? సబ్జెక్ట్ తర్వాత నాట్ పెట్టలేవు డైరెక్ట్గా, రైట్? ఇక్కడ చూడండి, ఎక్కడైనా వచ్చిందా? సబ్జెక్ట్ తర్వాత ఏమొచ్చింది? డూ అనేది వచ్చింది. ఇక్కడ సబ్జెక్ట్ తర్వాత డూ వచ్చింది, సబ్జెక్ట్ తర్వాత డూ. మీరు ఎక్కడ తీసుకున్నా కూడా అశోక్ అనేది ఒక సబ్జెక్ట్, ఇక్కడ డస్ వచ్చింది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ నాట్ పెట్టకూడదు. చాలా మంది అశోక్ నాట్ వర్క్ అంటారు, రైట్? అలా పెట్టకూడదు, అది ఒక రాంగ్ కాంబినేషన్. సో డియర్ ఫ్రెండ్స్, మీరు థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డు నాట్ తీసుకున్నారంటే మీరు తప్పు చేసినట్టే. ఇలా అన్నారు, హీ డు నాట్ గో టు స్కూల్ అంటే అది తప్పే. ఇక్కడ డు నాట్ తీసుకోవడం తప్పు, ఇక్కడ డస్ నాట్ తీసుకోవడం తప్పు. ఉదాహరణకి ఐ డస్ నాట్ గో టు ఆఫీస్ అన్నారు అనుకో, అది తప్పు, దానంత తప్పు మరొకటి ఉండదు. అలానే ఇక్కడ హీ డు నాట్ గో టు ఆఫీస్ అన్నారు అనుకో, అది తప్పు. షీ డు నాట్ సింగ్ వెల్ అన్నారు అనుకోండి, అది తప్పు. సో ఈ వైపు థర్డ్ పర్సన్ సింగులర్స్ కి డు నాట్ యూజ్ చేయకూడదు, ఇక్కడ డస్ నాట్ మాత్రమే యూజ్ చేయాలి. అలాగే ఎస్ ఫార్మ్స్ ని తీసేయాలి. ఈ పక్కన వస్తే మీరు డు నాట్ ను మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ ఎస్ అవి ఎటువంటివి ఏమి కలవు. సో డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు దీన్ని ఇప్పుడే లైక్ చేయండి. మీరు నా కామెంట్ రూపంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియజేయండి. డియర్ ఫ్రెండ్స్, అలాగే మీరు ఇంకేమైనా సజెస్ట్ చేయాలనుకుంటే ఏమైనా కొత్త టాపిక్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంది నాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే నేను మీ యొక్క సజెషన్స్ ఫాలో అయ్యి మీకు కావాల్సిన టాపిక్స్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్.